ఫస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత కూడా మా డిజ్నీ రికవర్ అవ్వలేదు. సో వెంటనే మే 21 మా డిగ్గు గారిని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. సో తీసుకెళ్తే అక్కడ యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో ఒక పప్పీకి యాక్సిడెంట్ అయింది. అక్కడ డాక్టర్ చెక్ చేస్తున్నారు. వాడి సౌండ్లకి మా డిగ్గుగాడు భయపడి కన్సర్న్తో ఒక బెంగ మొహం పెట్టేసి చూస్తూ ఉన్నాడు అనమాట. డాక్టర్ గారు చెక్ చేసి ఇయర్స్ క్లీన్ చేయించుకోండి అని చెప్పి అన్నారు. సో అక్కడ గ్రూమింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి 2 ఇయర్స్ క్లీన్ చేయించాం మా డిగ్గుగాడికి. చాలా భయపడిపోయింది అసలుకి. మా డిగ్గు అయితే కింద ఉండట్లేదు. సో జెంటల్గా 2 ఇయర్స్ క్లీన్ చేయించాము. చాలా భయపడింది. ఆ పప్పీ సౌండ్ వినడం ఒకటి, ఈమె యాక్టివిటీ లేకపోవడం ఒకటి, అండ్ ఈ గ్రూమింగ్ అవి ఇవి అన్నీ చూసేటప్పటికి చాలా అంటే చాలా భయపడిపోయింది. బట్ 2 ఐస్ కూడా ఆయన ఎక్స్పర్ట్స్తోనే క్లీన్ చేయించేసాము. ఏం గలీజ్ ఏం లేదు, బట్ డాక్టర్ ఒకసారి చెక్ చేస్తానని చెప్పారు కాబట్టి క్లీన్ చేయించాము. ఇయర్ క్లీనింగ్ అయిన తర్వాత డాక్టర్ చూసి ఇయర్ ఇన్ఫెక్షన్ ఏం లేదు, ఎక్స్టర్నల్గా హీట్ పింపుల్స్ అనేవి ఉన్నాయి, ఇది హీట్ అవ్వడం వల్ల వస్తాయి. సో మేబీ మీ డాగ్ హీట్ సైకిల్లో ఉండాలి లేదా ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉండాలి అని చెప్పి అన్నారు. ఓకే అని చెప్పి ఒక ఎక్స్టర్నల్ స్ప్రే ఇచ్చారు, తీసుకొచ్చి అది యూస్ చేస్తున్నాము. సో ఫస్ట్ డాక్టర్ వాళ్ళ దగ్గర బిల్లు ఎక్కువైంది కానీ రిజల్ట్ ఏం లేదు. సెకండ్ డాక్టర్ విజిట్లో బిల్ అంత ఖర్చు అవ్వలేదు కానీ ఫైనల్గా డాక్టర్ ఏమన్నారంటే ఇది ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉంది కాబట్టి ఫుడ్ అలా అనేది ఉంటుంది, వామిట్స్, ఒక కైండ్ ఆఫ్ డయేరియా అనేది చాలా కామన్. బట్ ఫ్రీక్వెంట్గా ఏదైతే తింటుందో అదే ఇస్తూ ఇవ్వండి, హైడ్రేషన్ కంపల్సరీ అన్నారు. ఈ డాక్టర్తో కన్సల్ట్ అయ్యి వచ్చిన తర్వాత ఈరోజు మా డిగ్గుగాడు తనకిష్టమైన ఫుడ్ అంతా తనే తినింది. ఎగ్ తినింది, గ్రేవీ ఫుడ్ తినింది, నేను ఇచ్చిన బాయిల్డ్ చికెన్ తనే తినింది. అండ్ మోర్ ఓవర్ నార్మల్గా ఫుడ్ సౌండ్ వస్తే ఎలా పరిగెత్తి వస్తుందో అలా పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట. యాక్టివ్గా అయితే ఉంది. ఆ వీడియో రీసెంట్గానే అప్లోడ్ చేస్తాను.